ఊపిరి తీసుకునే ప్రక్రియ ఎలా ఫెయిల్ అవుతుంది? కరోనా వైరస్ మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీయడం వల్ల అని మీరు అనొచ్చు. నిజమే, కోవిడ్ లంగ్స్ను బాగా పాడు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇలా పాడు చేసినప్పుడు అసలు ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందనే దానిపై ఆల్రెడీ ఓ వీడియోను మన ఛానల్లో పెట్టాం. అది చూస్తే ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు వెంటిలేటర్ ఎలా పనిచేస్తుందో, అసలు ఆ మెషిన్ అవసరమేంటో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు ఇంకా మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో మేం పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియోను మిస్ కాకుండా చూడొచ్చు. కోవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్న వాళ్ల ప్రాణాలు నిలపడంలో వెంటిలేటర్ మెషిన్లు చేసే పని ఇంకేదీ చేయలేదు. ఊపిరితిత్తులు పని చేయలేనంతగా వ్యాధి ముదిరినప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించే పనిని ఈ వెంటిలేటర్ మెషిన్లు చూసుకుంటాయి. అయితే ఈ వెంటిలేటర్లను రోగికి 2 రకాల పద్ధతుల్లో అమర్చుతారు. ఒకటోది ఇన్వాసివ్, రెండోది నాన్ ఇన్వాసివ్ మెథడ్. ఈ నాన్ ఇన్వాసివ్ అంటే చాలా మందికి తెలుసు. ముక్కు నోటికి కలిపి ఇలా మాస్క్ లాగా వేస్తారు, లేదంటే ఒక సన్నని పైపుని ఇలా ముక్కు దగ్గర పెడతారు. దీని నుంచి పేషెంట్ ఆక్సిజన్ పీల్చుకుంటాడు. ఊపిరితిత్తుల సమస్య అంతా లేని వాళ్ళకి ఈ పద్ధతిలో వెంటిలేటర్ పెడతారు. ఇక అసలు ఊపిరి తీసుకోవడం బాగా కష్టమైపోతున్న వాళ్ళకి ఈ మెషిన్ అమర్చే పద్ధతి వేరేలాగా ఉంది. అదే ఇన్వాసివ్ మెథడ్. ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ బయట నుంచి చూసేవారికి ఈ 2 పద్ధతులు ఒకేలాగా కనిపిస్తాయి. ఈ 2వ పద్ధతిలో ఎండోట్రేకియల్ ఇంట్యుబేషన్ చేస్తారు. అంటే పేషెంట్ను ముందు మత్తలోకి పంపించి ఇదిగో ఇలా ఉన్న లారింగోస్కోప్ అనే ఈ పరికరాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా నోట్లో నుంచి ఆ తర్వాత గొంతులో నుంచి పోనిచ్చి ఎండోట్రేకియల్ ట్యూబ్ అనే ఓ పైపును ఇలా లోపలికి పంపిస్తారు. ఇది ఊపిరితిత్తుల వరకు పోనిచ్చి అది అదే ప్లేస్లో ఉండేలా దాని చివర ఇలా బెలూన్లా ఉబ్బేటట్లు చేస్తారు. ఇది ఫిక్స్ చేశాక ఈ పరికరం లారింగోస్కోప్ని తీసేస్తారు. పైపు కదలకుండా నోటి దగ్గర ఓ స్టిక్కర్ అంటిస్తారు. ఇప్పుడు ఈ పైప్ సరైన ప్లేస్ వరకు వెళ్ళిందా లేదా అని ఓ పరీక్ష చేస్తారు. ఇలాంటి ఎయిర్ బ్యాగ్ను ఆ పైపుకు తగిలించి దాన్ని ఒత్తడం ద్వారా 2 లంగ్స్ కరెక్ట్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా అనే దాన్ని వింటారు. ఒకవేళ ఈ పైపు అనుకున్న ప్లేస్ వరకు వెళ్ళకపోతే ఊపిరితిత్తులకు గాలి సరిగ్గా అందదు. ఈ ట్యూబ్ ప్లేస్మెంట్ సరిగ్గా అర్థం కాని సందర్భంలో డాక్టర్లు చెస్ట్ ఎక్స్రే తీసి ట్యూబ్ ఏ ప్లేస్ వరకు వెళ్ళిందో తెలుసుకుంటారు. ఇది కరెక్ట్ ప్లేస్లో ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెకానికల్ వెంటిలేటర్కు కనెక్ట్ చేస్తారు. దీని నుంచి 100% ఆక్సినేటెడ్ ఎయిర్ లంగ్స్లోకి వెళ్తుంది. అక్కడ బ్లడ్లో నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ దీని నుంచే బయటకు వస్తుంది. అయితే పేషెంట్ నీడ్ను బట్టి దీనికి ఆక్సిజన్ ప్రెషర్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. మరీ ప్రెషర్ టెంపరేచర్ ఎక్కువైపోతే లంగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అయితే సిలిండర్లో ఉన్న ఆక్సిజన్ మనకు డైరెక్ట్గా పెట్టేరు. ఈ ఆక్సిజన్కు కొంచెం తేమను జోడించి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. రోగి బాడీ టెంపరేచర్కు తగ్గట్టుగా ఈ ఆక్సిజన్కు వేడిని తేమను కలపడానికి హ్యూమిడిఫైర్ అనే పరికరం కూడా వెంటిలేటర్లో ఉంటుంది. ఆక్సిజన్ గ్యాస్ దీని నుంచే ప్రయాణించి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇలా వెళ్ళిన ఆక్సిజన్ బ్లడ్తో కలిసి గుండె ద్వారా మన శరీరం మొత్తం పంప్ అవుతుంది. ఇక ఇక్కడ కనిపించే స్క్రీన్ పైన మన బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాక ఎంత పర్సెంట్ ఆక్సిజన్ని ఎంతసేపట్లో ఎన్ని లీటర్లు పేషెంట్కి అందించాలో కూడా ఈ మానిటర్ ద్వారా సెట్ చేసుకుంటే దాని ప్రకారమే పేషెంట్కు ఆక్సిజన్ అందుతుంది. ఇప్పుడు పేషెంట్ల శ్వాసను పూర్తిగా ఈ వెంటిలేటర్ మెషిన్ నియంత్రిస్తుంది కాబట్టి వాళ్ళ శ్వాసకోశం, కండరాలు రెస్ట్ తీసుకుంటాయి. ఈలోపు డాక్టర్లు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడికేషన్ చేస్తూ ఉంటారు. ఆ మందులకి మెల్లగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతూ వస్తుంటే రోగి క్రమంగా కోలుకుంటాడు. కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయిపోతాడు. అదే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని గుర్తించకుండా చాలా లేట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లే సందర్భాల్లో వెంటిలేటర్ అమర్చినా మెడికేషన్కు ఇన్ఫెక్షన్ తగ్గని సందర్భాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ మరీ తీవ్రమైపోతే వెంటిలేషన్ కూడా పనిచేయక పేషెంట్ చనిపోతాడు. ఈ వీడియో వెంటిలేటర్ మెషిన్ గురించి మీకు జస్ట్ అవగాహన కల్పించడానికి చేసింది మాత్రమే. దీనివల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుందని భావిస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు.
అలాగే మీరు ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎలా అవుతుందో వీడియో చూడకపోతే ఈ వీడియో క్లిక్ చేయండి.